ఈటల రాజేందర్ గారిని ఎందుకు తీసుకున్నామంటే వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు నేను చెప్తాను. మొత్తం 3,04,000 కోట్ల బడ్జెట్ కదా. 3,04,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం అంటే నెక్స్ట్ ఏప్రిల్ నుంచి మార్చ్లో ఖర్చు పెడతామని చెప్పిన బడ్జెట్. లాస్ట్ ఇయర్ ఎంత ప్రవేశపెట్టారు తెలుసా? 2,91,000 కోట్లు. అంటే ఒక 13,000 కోట్లు, అంటే ఎంత, ఒక 5% మాత్రమే పెరుగుదల ఉంది. లాస్ట్ ఇయర్ 2,91,000 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ రేవంత్ రెడ్డి లెక్కల ప్రకారమే, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లెక్కల ప్రకారమే ఖర్చు పెట్టింది ఈ ఆర్థిక సంవత్సరంలో 2,91,000 కోట్లు అన్ని కలిపి ఖర్చు పెట్టాలి. కానీ ఖర్చు పెట్టింది 70,000 కోట్లు తక్కువ ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈటల రాజేందర్ చెప్పేది ఏంటంటే ఇంకా తక్కువ ఉంటుంది. అది 2,91,000 కోట్లు అంటే 2 లక్షల కోట్లే ఖర్చు పెట్టారు. ఆ మిగతా 91,000 ఎటువైనాయి అంటే ₹1 కూడా ఖర్చు కాదు. ఇప్పుడు లాస్ట్ టైం బడ్జెట్లో పెట్టిన దానిలో ఎగ్జాంపుల్ ఇల్లు కడతామని చెప్పారు, ఒక ఇల్లు కూడా కట్టలేదు కదా. సో అట్లా 90,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టలేని సిచ్యువేషన్. ఇప్పుడు ఏమైతుందంటే 3,04,000 కోట్ల బడ్జెట్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఈటల రాజేందర్ తొలి ఆర్థిక మంత్రి చెప్పిన దాని ప్రకారం 3,04,000 కోట్లలో 84,000 కోట్లు కేవలం అసలు వడ్డీకి పోతుంది. అంటే ఎంత? 3 లక్షల్లో 3 లక్షలు అంటే 3,04,000 కోట్లు అంటే 75,000 కోట్లు అయితే 25%. 84,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 28 to 30%, 28 నుంచి 30% కేవలం మనం గతంలో చేసిన అప్పుకు వడ్డీ ప్లస్ అసలు కట్టడానికి సరిపోతుంది. అంటే నెలకు 7,000 కోట్లు అసలు వడ్డీ కట్టడానికి సరిపోతుంది. నెలకు మనకు వచ్చే ఆదాయం 15,000-16,000 కోట్లు ఉంటుంది. దీనిలో ఆదాయం 16 నుంచి 18 డిఫరెంట్ మంత్స్ లో, కొన్ని మంత్స్ లో ఎక్కువ రావచ్చు, కొన్ని మంత్స్ తక్కువ రావచ్చు. 16 నుంచి 18,000 కోట్లలో నెలకు వచ్చే దానిలో 7,000 కోట్లు అసలు ప్లస్ వడ్డీ పోతుంది ఒకటి. ఇంక జీతాలు, పెన్షన్లు అవి ఒక 6,000 కోట్లు అవుతాయి. ఎవరివి? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు 13,000 కోట్లు పోయినాయి. మిగిలినంత 3,000 కోట్లు, 5,000 కోట్లు. దీనిలో పెండింగ్ బిల్స్ లెక్కలేని బిల్స్ ఉన్నాయి. దాదాపు 2 లక్షల కోట్లకు మించి పెండింగ్ బిల్లులు. ఇక పాతవే పోతే మరి కొత్తగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు మీరు